వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఆకాశాన్ని తాకే అంచనాలు లేకపోయినా, వందల కోట్లతో తీసిన గ్రాండియర్ కాకపోయినా టిల్లు స్క్వేర్ మొదటి రోజు ఓపెనింగ్ ఒక రకంగా సునామీ అని చెప్పాలి. 10 రోజుల క్రితం వరకు చివరి నిమిషం పనులు ఒత్తిళ్లో నలిగిన టైం తక్కువగా ఉన్నా సరే ఉన్నంతలో చక్కగా ప్రమోషన్స్ చేసుకుని సినిమాను థియేటర్లకు తీసుకొచ్చారు. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన ప్రకారమే మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ 23,70,00,000. ట్రేడ్ లెక్కల్లో కొంచెం హెచ్చు తగ్గులుండొచ్చేమో కానీ ఫైనల్గా చూసుకుంటే ఫిబ్రవరి నుంచి భారీ జోష్ కోసం ఎదురు చూస్తున్న బాక్స్ ఆఫీస్కు టిల్లు ఊపిరి ఊదాడు. ఏరియాల వారీగా కూడా రికార్డులు నమోదయ్యాయి. యుఎస్ ఈ వారం పూర్తయ్యేలోపే సులభంగా 2 మిలియన్ల మార్క్ అందుకుంటుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్ 2 కోట్లకు పైగానే నమోదు కావడం బట్టి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నైజాం హక్కులకు సుమారు 7 కోట్లను కొనుగోలు చేసిన దిల్ రాజుకు సోమవారం లోపే ఆ మొత్తం షేర్గా అందుతుందని టాక్. గుంటూరు కారం డీల్లో భాగంగా ఆయనకు ఈ రేట్ దక్కిందని వినికిడి. సో రికవరీ సైతం ఊహలకు అందని విధంగా ఉండబోతుంది. బీసీ సెంటర్లోనూ ఇదే తరహాలో టిల్లు స్క్వేర్ దూకుడు చూపిస్తున్నాడు. గత వారం రిలీజ్ అయిన ఓం భీమ్ బుష్, గురువారం వచ్చిన ది గోట్ లైఫ్ ఆడు జీవితంలో దీంతో పాటు పడలేని పరిస్థితుల్లో ఉండగా కాంగ్ ఎక్స్ గాడ్జిల్లా ది న్యూ ఎంపైర్ మాత్రమే యూత్ పిల్లల సమయంతో మంచి నెంబర్లను నమోదు చేసింది. మీడియం రేంజ్ సినిమాల్లో హైయెస్ట్ ఓపెనింగ్ పరంగా దసరా కుషులను దాటే అవకాశం ఉందని అంటున్నారు. కానీ షేర్లు ఖరారైతే తప్ప దీన్ని నిర్ధారణగా చెప్పలేం. మొత్తానికి అదిరిపోయే ఆరంభంలో మార్చిని ఘనంగా ముగించిన టిల్లు స్క్వేర్ ఇంకెన్ని సంచలనాలు రేపుతుందో వేచి చూడాలి.